మరి మంచి పనే చేస్తుర్రు, మీరు చెయ్యాలి ఇట్లా చేస్తేనే జర మళ్ళీ ఇంకా కొత్త కొత్తలో కూడా జర అంత బుద్ధి వస్తుంది. ఈ కోట్లే కదా మరి ఇప్పుడు ఏం దొరికింది? యూనిఫామ్ వేసుకోమని ఎన్నిసార్లు చెప్పినా వేసుకోరు సార్. ఆటో వాళ్ళు యూనిఫామ్ కంపల్సరీ వేసుకోవాలా, మేము రోజు చెప్తాం వేసుకోరు. మరి ఎందుకు మంచిగా ఎందుకు వేసుకుంటున్నావు? ఆటోకి మై ఆటో సేఫ్ స్టిక్కర్ అనేది పెట్టుకోమని చెప్తాము, ఖచ్చితంగా పెట్టుకోవాలా. దాని గురించి కూడా ఇలా కౌన్సిలింగ్ చేస్తూనే ఉంటాం రోజు. ఈ రోజు చేస్తాం, రేపు చేస్తాం అంటారు, అందుకే వీళ్ళని ఆపి కేసులు వేయాల్సి వస్తుంది. ఇదే నా పిల్లగా ఇంటికాడ పెళ్ళం మాట పట్టించుకోవు, బయటికి వెళ్తే పోలీసు వాళ్ళ మాట పట్టించుకోవు. బచ్చిగా ఇప్పటికైనా జర మార్చుకొని జర మరి ఈ కోళ్ళాగలు చెప్పినట్టు ఈయన చెడ్డో పటో వ్యవహారంగా బతుకు, అంతేనా? కోళ్ళాగ దాంట్లో ఏం దొరికింది, ఏం పచ్చి కట్టినావు? ఏం బస్ అంటే యూనిఫామ్ వేసుకోవాలి ఖచ్చితంగా, మీరు ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకోవాలి. యూనిఫామ్ వేసుకుంటే వీళ్ళకి ప్రయోజనం. ఇంకా అంతే, ఇంకేం లేదు, యూనిఫామ్ ఒకటి వేసుకోవాలి. కార్లు కూడా ఆపుతున్నట్టుగా పెండింగ్ చాలా ఉంటే కట్టిస్తాం సార్. పెండింగ్ చాలా ఉంటాయి, చాలా మంది పెండింగ్ ఉంటాయి, చాలా మంది కట్టారు. 5 సంవత్సరాలు తడబడి ఉంటాయి. మేము ఆపి చెక్ చేసి పెండింగ్ చాలా ఉంటాయి, మేము స్కానర్ ఇస్తాం, కడతారు, పోతాం. మొత్తానికి పోలీసు వాళ్ళు, తెలంగాణ పోలీసు వాళ్ళు రాజపని చేస్తున్నారు. ఇక గిట్టిన కోళ్ళేగలు ఏమన్నా సిగ్నల్ కాడ జంప్ అయ్యి ఉరుకులో పెడితే ఏమన్నా పెండింగ్ ఛానళ్ళు ఉంటే మరి వసూలు చేస్తున్నారు, చెయ్యాలి కదా. ఈ కోళ్ళేగలకు ఈ రకంగా కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు, ఓ బుద్ధిగా పని చేస్తున్నారు. ఏం దొరికిందమ్మా? ఇన్సూరెన్స్ అయిపోయి 6 నెలలు అవుతుందండి. ప్లస్ చలాన్ ఒకటి ఓవర్ స్పీడింగ్ది పెండింగ్ ఉంది, పోయిన సంవత్సరం డిసెంబర్ది. చలాన్ పడిన 15 రోజుల్లోపే పే చేసుకోవాలి. చాలా మంది చేసుకోరు కాబట్టి మనం కట్టియాల్సి వస్తుంది. అంతేనా? మొత్తం మీద ఎండకి ఎండుకుంటా వాదన ఆడుకుంటా మంచిగా తగిలి అయిందనగా. ఓ ఇన్సూరెన్స్ అయిపోయింది అని చెప్తున్నారు సార్. కొరకు చెప్పగా ఎందుకు మరి నువ్వు ఇన్సూరెన్స్ కట్టుకోవద్దా మగవాడివి? ఇది మాది మా సార్ వాళ్ళ ఫాదర్ వాళ్ళది. ఆయన డ్రైవర్ లేడంటే కారు పంచర్ అయితే తీసుకెళ్తున్నా. ఇదా అసలు కదా, షెడ్డో పట్టో ఏమైనా తగిలి ఉంటే మంచిగా చూసుకో తాత. ఏమైనా ఒకరితో మాట తెచ్చుకోవద్దు. ఇక బయటికి వెళ్తే రోడ్డు మీదకి వెళ్తే ఈ పోలీసు వాళ్ళ కంట పడద్దు, వాళ్ళ కంట పడితే ఇంకో గిసబడి కథలు వెళ్తాయి కాబట్టి జర్రంతా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక మరి చూస్తున్నారు కదా మరి ఇంకా కూడా కంటపడద్దు అంటే మీ తప్పు ఉంటేనే కదా చెప్తాము. మీరు ఎట్లా చెప్తారు పోలీసు వాళ్ళ కంటపడద్దు అంటే తప్పులు పెట్టుకొని పోలీసు వాళ్ళ కంటపడద్దు అంటే ఏంది దాని అర్థం? అంటే పోలీసు వాళ్ళ కంటే మీరు తప్పు చేసి పడొద్దు అని అర్థం. అది అట్లా చెప్పు. ముసలోడు ఎట్లా చెప్పింది కూడా నువ్వు అర్థం చేసుకోవాలా? మరి మేము బండి ఆపుతాం, అన్ని కరెక్ట్ గా ఉంటే నమస్తే సార్ పొండి అంటాము, ఏదైనా లేకపోతే ఇన్ఫార్మ్ చేసే కదా కేసు వేస్తాము. ఇప్పుడు నర్సే తాత ఎందుకు ఆగిండు? పోలీసు వాళ్ళు ఏ రకంగా తిప్పల పడుతుర్రు, ఎట్లా ఏ రకంగా జనాలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, వాళ్ళ తప్పపు లేనిది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కార్ఖాన ఏంది, వాళ్ళకు బుద్ధి చెప్పే వ్యవహారం ముంగటేసుకురు అనేది నేను చెప్పుకొస్తున్నా. అట్లా చెప్పండి, రైట్.